Hi guys, this is Raghu and welcome back to my channel. ఓరి బాబోయ్, ట్రైలర్ తోనే ఇంత అరాచకం సృష్టించొచ్చని ఇప్పుడే తెలిసింది. సో మ్యాటర్ ఏంటంటే గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే ది మోస్ట్ హైప్డ్ మూవీగా తెరకెక్కిన లేటెస్ట్ డివోషనల్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 ప్రస్తుతం దేశవ్యాప్తంగా అఖండ 2 మేనియా మామూలుగా లేదు. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా అఖండ పేరు మారుమ్రోగుతుంది అనేది వాస్తవం. యాక్చువల్గా కరోనా టైంలో అఖండ పార్ట్ 1 సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. అప్పటి వరకు ఫామ్లో లేని బాలయ్య అఖండ సినిమాకి ముందు ఆ తర్వాత అన్నట్లుగా మార్చేసింది ఆయన కెరీర్ని. ఈ సినిమాతో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయి వరుస సక్సెస్లతో మళ్ళీ సూపర్ ఫామ్లోకి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే సీనియర్ హీరోస్లో టాప్ ప్లేస్ని దక్కించుకొని పూర్వ వైభవాన్ని ఆస్వాదిస్తున్నాడంటే అది అఖండ పుణ్యమనే చెప్పొచ్చు. అయితే కరోనా సిచ్యువేషన్స్ వల్ల ఛాన్స్ దొరకలేదు, కానీ అఖండ మూవీతో అప్పుడే యావత్ దేశాన్ని ఊపేసేవాడు. బట్ ఓటీటీ పుణ్యమా అని నార్త్ ఆడియన్స్ కి మాత్రం బాగానే చేరువైంది. సో అలా ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పుడు అఖండ 2 సినిమాకి చక్కగా కలిసి వచ్చిందనే చెప్పాలి. సో అలా సినిమా అనౌన్స్మెంట్ కు ముందే ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా బాలయ్య బోయపాటి కాంబినేషన్ కి ట్రేడ్ లో మంచి డిమాండ్ అండ్ క్రేజ్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళిద్దరి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత 4వ అఖండ 2 మూవీతో వస్తుండటం, పైగా ఈసారి బాలయ్య తొలిసారి పాన్ ఇండియన్ మార్కెట్ లో కూడా అడుగు పెట్టబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయనే చెప్పొచ్చు. సో అఖండ 2 పై ఈ రేంజ్ అంచనాలు ఉన్నాయి కాబట్టే నార్త్ సౌత్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా బాలయ్య అభిమానులు, జనరల్ ఆడియన్స్ అంతా కూడా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, బాలయ్య తాండవాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే వారి ఎదురు చూపులకు తెరదించుతూ ఈ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి టీజర్స్ అండ్ సాంగ్స్, పోస్టర్స్ ఇలా ఒక్కొక్క రివీల్ చేస్తూ ప్రమోషన్స్ తో హీట్ పుట్టిస్తున్నారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న నార్త్ ఆడియన్స్ ని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని అఖండ 2 మూవీ ఇంకా బలంగా రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో మూవీ టీం అంతా పాల్గొని ఈ సినిమాను 3D వర్షన్ లో కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో నార్త్ లో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయిందనే చెప్పొచ్చు. ఇక ఈసారి రిలీజ్ కి 2 వారాల ముందే ఈ సినిమా ట్రైలర్ ని కర్ణాటకలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ చేతుల మీదుగా తెలుగు అండ్ కన్నడ వర్షన్ లో అఖండ 2 ట్రైలర్ ని లాంచ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ఎలా ఉందంటే అఖండ పార్ట్ 1 కు మించి అనేలా ఉంది. సనాతన ధర్మ రక్షకుడిగా అఘోరా గెటప్ లో బాలయ్య కనిపించిన ప్రతి షాట్ గూస్ బంప్స్ తెప్పించింది. యాక్షన్ సీన్స్ కానీ మాస్ డైలాగ్స్ అన్ని కూడా ఎప్పట్లానే అదిరిపోయాయి. బోయపాటి మార్క్ క్లుప్తంగా కనిపించిందనే చెప్పొచ్చు. అయితే ట్రైలర్ ని నిశితంగా గమనిస్తే చాలా వరకు అఘోరా క్యారెక్టర్ చుట్టూ తిప్పుతూ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేశారనిపించింది. అందులో ముఖ్యంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా అక్కడ కనిపించేది ఒక మతం, కానీ ఈ దేశంలో ఎక్కడైనా కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం అని చెప్తూ బాలయ్య మార్క్ పవర్ఫుల్ యాక్షన్ తో నట విశ్వరూపం చూపించాడు. మధ్యలో నరసింహ అవతారం కూడా చూపించడం మరో హైలైట్. అలాగే మరో పవర్ఫుల్ డైలాగ్ చెప్తూ మా దేవుడితో పెట్టుకోవడానికి మీకెంత ధైర్యం, ఇప్పటి వరకు ప్రపంచ పటంలో నా దేశం రూపాన్ని మాత్రమే చూసుంటావు, ఎప్పుడు నా దేశ విశ్వరూపాన్ని చూసుండవు, మేము ఒక్కసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అంటూ అఘోరా క్యారెక్టర్ లో బాలయ్య ఊగిపోయాడనే చెప్పొచ్చు. ఇక దీంతో పాటు తల్లి కొడుకుల సెంటిమెంట్, ముఖ్యంగా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ని ఆవిష్కరించిన తీరు కూడా చాలా బాగుంది. బోయపాటి సినిమాల్లో మంచి మెసేజ్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా మరో ప్రధాన అంశంగా సాగే అవకాశాలు ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక విలన్ గా ఆది పినిశెట్టి కూడా అదరగొట్టేశాడు. మునుపెన్నడు చూడని తరహాలో మాంత్రికుడి గెటప్ లో అందరినీ భయపెట్టడం గ్యారంటీ. బాలయ్యకు మాత్రం పోటాపోటీగా ఈ క్యారెక్టర్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక యాజ్ యూజువల్ గా నందమూరి తన పని తాను చేశాడు. ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఎఫర్ట్ అందించాడు. టైటిల్ కి తగ్గట్లే ప్రతి షాట్ ని కూడా బీజిఎం తో ఊపేశాడు.
ఇక విజువల్స్ పరంగా కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆ కుంభమేళ ఎపిసోడ్ కానీ మరి ముఖ్యంగా M134 మిషన్ గన్ ను త్రిశూలంతో ఆపరేట్ చేయడం అనేది కూడా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. గ్రాఫిక్స్ విషయంలో ఇప్పటి వరకు ఉన్న అపోహలన్నీ తొలగిపోయినట్లే. మేకర్స్ ముందు నుండే చెప్తున్నట్లుగా ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ అందివ్వబోతుంది అనేది మాత్రం వాస్తవం. సో ఓవరాల్ గా ట్రైలర్ అయితే అదిరిపోయింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి, బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు. సో ఇలా అఖండతో పోల్చితే అఖండ 2కి చాలా పెద్ద స్కోప్ ఉంది. ఏకంగా చైనా ఆర్మీని కూడా దింపడం అంటే మామూలు విషయం కాదు. ఈ భారీ సెటప్ అంతా చూస్తుంటే బోయపాటి ఈసారి పాన్ ఇండియన్ లెవెల్లో కాదు, ఏకంగా గ్లోబల్ రేంజ్ లో గట్టిగానే ప్లాన్ చేశాడని అర్థమవుతోంది. ఇక ఈ సినిమా కోసం బాలయ్య కేవలం హిందీలోనే కాక కన్నడలోనూ డబ్బింగ్ చెప్పడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 60+ ఏజ్ లో కూడా మంచి ఎనర్జీతో అన్ని భాషల్లో తన సినిమాను ప్రమోట్ చేస్తూ తన మార్కెట్ ను పాన్ ఇండియన్ వైడ్ విస్తరిస్తున్న విధానం యంగ్ హీరోస్ కి కూడా ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు. సో ఇకపోతే ఈ డిసెంబర్ 5న సోలోగా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అనే చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ గైస్, రీసెంట్ గా విడుదలైన అఖండ 2 ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? అలాగే పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ సినిమా ప్రభావం ఎలా ఉండబోతుంది అనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.